స్కామ్లు కూడా జరిగినాయి. ఎస్ ఆర్ నో? ఫేక్ కంపెనీ లేదా ఫేక్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? దానంతా అదే ఫేక్ వస్తుందా? ఒరిజినల్ ఏదన్నా ఉంటే దాన్ని డూప్లికేట్ చేస్తూ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ ఇండస్ట్రీని డూప్లికేట్ చేస్తూ ఫేక్ వ్యవస్థ వస్తుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక మెడికల్ ఫార్మా ఇండస్ట్రీ ఉంది, అందులో డ్రగ్ మాఫియా ఫేక్ డ్రగ్స్ తయారు చేస్తారు. జింకోవిట్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, దానికి ఫేక్ పేరు జింకో దగ్గర సి బదులు కే పెట్టి ఇంకో టాబ్లెట్ వస్తుంది, అది డ్రగ్ మాఫియా. మెడికల్ ఇండస్ట్రీ ఫేక్ కాదు, ఇగో ఇట్లాంటి ఫేక్ కంపెనీలు వస్తాయి, వాటితో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ వ్యవస్థ చాలా గొప్పది, డాక్టర్లు అందరూ గొప్పలు కాదు. శవానికి ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా, లంచాలు తీసుకునే పోలీసు వాళ్ళు కూడా, మోసాలు చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా, పైసలు తీసుకొని ఛాన్స్ ఇవ్వనటువంటి సినిమా డైరెక్టర్లు కూడా. అంటే అన్నిట్లలో మంచి ఉంది, మంచి లేకపోతే చెడు రానే రాదు. వ్యవస్థ గొప్పది, వ్యవస్థలో మంచి ఉంటది. ఆ వ్యవస్థ వల్ల ఓవరాల్ గా సమాజానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలుసుకోగలిగితే డెఫినెట్ గా ఇండస్ట్రీ గురించి క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒక మాటలో చెప్తున్నా, ఒక డాక్టర్ కు 2 గంటలు ఆపరేషన్ చేసి 4 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నారు. ఎంత? డాక్టర్ ఏం గ్రేట్ రా, జస్ట్ 2 అవర్స్ కష్టపడితే 4 లక్షలు సంపాదించుండు, చాలా తోపు డాక్టర్ అంటాడు ఎవడన్నా? 2 గంటలు కష్టపడి ఆపరేషన్ చేసి చనిపోయేటోని బతికిచ్చింది కాబట్టి గ్రేట్ అంటారు. అవునా కదా సార్? అక్కడ మనం ఏం చూసినాం? సంపాదించిన డబ్బా, చేసిన సర్వీస్. ఒక డాక్టర్ను, లాయర్ను, ఇంజనీర్ను, పోలీసును, పూజారిని, ఎవరినైనా ఏ ప్రొఫెషన్ ఉన్న వ్యక్తినైనా మనం రెస్పెక్ట్ చేసేది నాట్ ఫర్ దేర్ మనీ, ఫర్ దేర్ సర్వీస్. అవునా కదా? పోలీసు వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెడతారు, సార్ నమస్కారం సార్. దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసు వాళ్ళు ఉన్నారు భూమి మీద, ఉందా లేదా? బండి ఆపి 100 రూపాయలు వసూలు చేస్తారు కూడా. అంటే వ్యవస్థలో మంచి ఉంది, ఆ వ్యవస్థ వల్ల సమాజానికి జరిగేది మంచి కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా సమాజానికి ఒక గొప్ప ఉపకారం చేసేటటువంటి ఆలోచనతో పుట్టినటువంటి వ్యవస్థ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు నెత్తి మీద పెట్టుకున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. భారతదేశం కూడా దీనికి చట్టాలు చేసింది. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి సెంటర్ లో డిస్కషన్ పెడితే అది మన ఈటీవీ న్యూస్ లో కూడా వచ్చింది. ఇప్పుడు మీకు కనబడుతుంది, యూట్యూబ్ న్యూస్ లో కూడా చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఆయనకు అర్థమైపోయింది అప్పుడే స్టార్ట్. ఒకవేళ సెకండ్ టైం కూడా ఆయన సీఎం అయితే దీనికి మంచి మీకు పకడ్బందీ గైడ్ లైన్స్ కూడా వచ్చేది. తెలంగాణకి ఇప్పుడు గైడ్ లైన్స్ వచ్చినాయి. గైడ్ లైన్స్ లేవంటే చేయొద్దని కాదు, సెంట్రల్ గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ స్టేట్ గైడ్ లైన్స్ కూడా మీకు వచ్చేది. వాళ్ళకి గవర్నమెంట్స్ దే ఆర్ వెరీ క్లియర్. ఈ ఇండస్ట్రీ చాలా పొటెన్షియల్ ఉన్నది, ఫ్యూచర్ లో ఎవరు కూడా ఉద్యోగాలు ఎంటబడాల్సిన అవసరం లేదు. ఈ ఇండస్ట్రీ కనుక క్లారిటీ తీసుకొని నిలబడగలిగితే, తాను భూమి మీద బతికి ఉన్నా ఒకవేళ లేకపోయినా తన ఫ్యామిలీకి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటువంటి ఆపర్చునిటీస్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్ అండ్ పిసి చౌహాన్ ఐపీఎస్ వీళ్ళిద్దరు తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి మొన్న డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్ పేరు మీద ఒక మీటింగ్ పెట్టి 14-15 పేపర్లలో వచ్చింది ఆ మీటింగ్ గురించి. 1920లో 1920లో మొదలైనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ మన భారతదేశంలోకి వచ్చింది 1996లో, 1996లో. అక్కడి నుంచి దీని జర్నీ సాగేటప్పుడు మోసాలే ఎక్కువ జరిగినాయి మంచి కంటే. 2013లో మోసాలు చేసే చైన్ సిస్టమ్ ను, మనీ సర్క్యులేషన్ స్కీమ్ ను, పిరమిడ్ స్కీమ్ ను, పాంజీ స్కీమ్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది పూర్తిగా, పాక్షికంగా కాదు, పూర్తిగా బంద్ చేసినటువంటి అదే గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖు 2016 సెప్టెంబర్ 9వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది, నేను అందుకే డేట్ రాసిన, చెక్ చేసుకోండి.